సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది, రెండు కళ్ళు అట్లానే ఉంటాయి, కళ్ళేం మూసుకుపోలేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మహిళలకి బోల్డ్ అని చట్టాలు వచ్చేసాయి కాబట్టి మేము అంటే అబ్బాయిలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిదానికి చిన్న పెద్ద లేదు, ఏం జరిగినా నేను కేసు పెట్టేస్తా, షీ టీం ఆ టీం గృహహింస ఏదైనా పెట్టేయచ్చు అని భయంతో మేము బ్రతుకుతున్నాం, మా వల్ల అవ్వట్లేదు అని కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఇలాంటి టైంలో పురుషుల కోసం ఏమైనా లాభం వస్తుందా, పురుషులు ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది కదా, మా కోసం ఏమైనా తీసుకురండి అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఏమైనా ఉన్నాయండి ఇట్లాంటి విషయాలు? మన భారతదేశ చరిత్ర తీసుకుంటా ఉంటే గనక మహిళకి ఇప్పుడు కూడా ఒక సముచిత స్థానం అనేది కల్పించబడటం జరిగిందండి. ఓకే. సో ఎప్పుడు కూడా మహిళని ఒక సున్నితంగా సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అనాదిగా కూడా మనస్ఫృతి తీసుకున్నా కూడా అదే చెప్తుంది, ఆ ధర్మం మనం తీసుకున్నా కూడా. అయితే అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. నిజంగా కూడా అప్పుడు ఇటువంటి వేధింపులు లేవా మహిళకి అని అంటే కనుక ఉన్నాయి. కానీ ఉమ్మడి కుటుంబాలు బయటికి రాకపోవడం చేత ఏం జరిగింది అని అంటే కనుక సర్ది చెప్పుకొని బతకడము, ఆ విధంగా కుటుంబ వ్యవస్థ అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండిపోయింది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే రాను రాను ఈ యొక్క వేధింపులు శృతిమించడము, అదేవిధంగా అప్పుడు అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది, లిటరసీ రేట్. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు కూడా రోజులు గడుస్తున్న కొద్దీ అవేర్నెస్ పెరగటము, లిటరసీ రేట్ కూడా పెరగటము. ఆడవాళ్ళు అప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవాళ్ళు. ఇప్పుడు జాబులు చేయడము, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ రావటము, ప్రధానంగా చెప్పుకోవాలి అని అంటే కనుక చదువుకోవడం. వాటిలో కూడా అంటే మగవాడితో కాదు, మగవాడి కంటే ఎక్కువగా ఉన్నతమైన స్థానాల్లో కూడా వాళ్ళు ఉండటం అనేది మనం ఒప్పుకోవాల్సిన నిజం. సో ఇది ఏమైపోయింది అంటే కనుక, సో కాబట్టి ఇటువంటి క్రమంలో ఈ 498 అని చెప్పి అని అంటూ ఉంటాను. అంటే గృహహింసకి సంబంధించి ఎవరైనా వేధింపులకి గురి చేస్తే, అంటే భర్త భార్యని కానీ అదేవిధంగా అత్తమామలు కోడల్ని కానీ ఇబ్బంది పెడితే అదనపు కట్నం తీసుకురామని చెప్పి కానీ కొట్టినా చేసినా ఆ కేసు అనేది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి మహిళలను రక్షించడానికి, వేధింపులు ఎక్కువైపోయినాయి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం వారు 498 అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావడం, ఒక సెక్షన్ తీసుకురావడం జరిగింది. వచ్చిన కొత్తలో చాలా పటిష్టంగా ఉండేది ఈ చట్టం. ఈ విధంగా గృహహింస కేసు రిజిస్టర్ అయితే భర్తని, అదేవిధంగా భర్త యొక్క తల్లిదండ్రుల్ని, చెల్లి భర్తని ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ కూడా లోపల ఇమీడియట్లీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. రాను రాను ఏం జరుగుతుంది అని అంటే గనక భర్తని బ్లాక్మెయిల్ చేయడానికి భార్యలు దీన్ని ఒక వెపన్ కింద వాడుకోవడం మొదలు పెట్టారు, ఈ 498 అని చట్టాన్ని. సో దాని ప్రకారము వీళ్ళ యొక్క అవసరాలు తీర్చకపోయినా, భార్య కుటుంబానికి సంబంధించి ఏదైనా ఆర్థిక అవసరాలు కానీ మిగిలిన అవసరాలు కానీ భర్త తీర్చకపోయినా కూడా, ఇక వేరే డిమాండ్స్ ఏ తీర్చకపోయినా కూడా ఈ యొక్క చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని కేసులు పెట్టడం మొదలైంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద పెట్టే కేసెస్ సంఖ్య ఎక్కువైపోతుంది అని చెప్పని ఇన్ఫాక్ట్ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్ ప్రకారం కూడా 498 కేసుల్లో 78% ఆఫ్ ది కేసెస్ ఎక్విటల్ అయిపోతున్నారు. అంటే ఫేక్ కేసెస్ కింద ప్రూవ్ అయ్యి ఎవరైతే నిందితులుగా పిలువబడుతున్నారో వాళ్ళు నిర్దోషుల కింద ప్రకటించబడుతున్నారు. కాబట్టి ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పని అన్నప్పుడు సుప్రీంకోర్టు వారు ఏం చేశారు అని అంటే కనుక అరెస్టులు వద్దు అసలు ఈ చట్టంలో అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి అరెస్టులు అనేది లేవు. సో దాని తర్వాత ఏం జరిగిపోయింది అని అంటే కనుక అరెస్టులు అయితే లేవు, కానీ మగవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆడవాళ్ళ దగ్గర వెపన్స్ చాలా అయిపోయినాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేస్, డివిసి యాక్ట్ అని చెప్పని అంటాము. సో ఆ యాక్ట్ ఉంది, మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ యూజువల్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇట్లా వన్ వే ఆర్ ది అదర్ పురుషుల మీద మహిళలు కేసులు వేయడం జరుగుతుంది. అది ఇదంతా ఏంటి, ఒక ఆస్పెక్ట్ మ్యారేజ్ అయితే ఏం జరుగుతుంది అని చెప్పని. రెండో ఆస్పెక్ట్ ఏం జరుగుతుంది అని అంటే కనుక లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ పెరిగిపోయింది. అంటే పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ బాధలన్నీ ఎవడు పడతాడు రా బాబు, అదేదో ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుని కానీ మూడు పెళ్ళాలి,
ఇదంతా సెట్ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. సరే అది చేసుకుంటారు లేదా తర్వాత సంగతి, వాళ్ళు వస్తారు సావరు అది వేరే విషయం. Yeah. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాం. ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత వన్ ఫైన్ డే వీళ్ళిద్దరికి సెట్ కాదు అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో షాపింగ్లు కానీ, ఫోన్ రీఛార్జ్లు కానీ, ఫోన్లు కానీ, వెహికల్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎక్స్ సినిమాలు జెడ్ అంతా కూడా అబ్బాయి చూసుకోవడం అనేది మ్యాక్సిమం కేసెస్లో జరుగుతుంది. ఓకే, జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మన ఇద్దరికి సెట్ కాదు, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను అన్నప్పుడు ఈ అమ్మాయి ఏమైపోవాలి? అమ్మో ఇన్ని రోజులు ఇవన్నీ ఫెసిలిటీస్ పొంది ఆల్ ఆఫ్ సడన్ కట్ అయితే మరి ఇప్పుడు నాకేమవుతుంది అని చెప్పి ఇమీడియట్లీ ఏం చేస్తుంది? నాకు ఇష్టం లేకుండా నన్ను రేప్ చేసాడు అని చెప్పని రేప్ కేసు పెడుతుంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పని నన్ను మోసగించి కూల్ డ్రింక్లోనో జ్యూస్లోనో మొత్తం మంది కలిపి నన్ను అత్యాచారం చేశాడు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలానే చేస్తున్నాడు, నాకు ఈ మధ్య మెలకు వచ్చి రేప్ చేశాడని అర్థమైంది, అందుకే కేసు పెడుతున్నా అని చెప్పని అంటది. గత 10 సంవత్సరాల నుంచి ఇలానే చేస్తున్నాడు, ఈ మధ్య మెలకు వచ్చిందని కేసు పెడతారు. ఎస్ ఆ కేసు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకనంటే మహిళలకు సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, కేసు వచ్చినట్టు రిజిస్టర్ చేయాలని చెప్పని. రైట్, నిలబడతా అనేది సెకండరీ ఇష్యూ. కేసు అయితే రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ కానీ ఏమవుతుంది? ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. సో కేసు పెట్టే ముందు ఫోన్ చేస్తారు, అరే బాబు ఎందుకు రానైనా ఏదో ఒకటి సెటిల్ చేసుకోవచ్చుగా, కెరియర్ పోతుంది, రేప్ కేసులు ఇవ్వాలి అంటే. ఇక మాక్సిమం పీపుల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు ఎంతో కొంత ఇచ్చేసి ఈ మధ్య కాలంలో. ఇక మొండోళ్ళు ఉంటే కనుక నేను జస్టిఫికేట్ పోతా, జైలుకైనా పోతా, ₹1 ఇచ్చేది లేదు, వెళ్తారు, జైలుకి వెళ్తారు, బెయిల్ వేసుకుంటారు, బయటకు వస్తారు. ఆఫ్ కోర్స్ దాని తర్వాత కేసు నిలబడేది కాదు. సుప్రీంకోర్టు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్లో చెప్పింది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ చేసి రేప్ అంటే కనుక అది చెల్లుబాటు కాదు అని చెప్పని. సో ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల అబ్బాయిలకి ఇబ్బంది, ఆబ్వియస్లీ ఇబ్బంది, 100% ఇబ్బంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఎక్కడికి పోయినా సరే బాధితులు మేమే అవుతున్నాము, మాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. అయితే ప్రొటెక్షన్ లేదు అంటే కనుక అబ్బాయిలనికే కాదు, అమ్మాయిలనికే కాదు, ఎవరికైనా సరే నవ్వే డేస్ ఇప్పుడు పొలిటికల్ స్కినారియా తీసుకుంటే కనుక ఫేక్ కేసెస్ అనేవి కామన్ థింగ్. ఈ రోజు నేను ప్రభుత్వంలో ఉంటే కనుక మీరు అపోజిషన్ ఉంటే మీ మీద కేసు పెడతా, రేపు మీరు అధికారంలోకి వస్తే నా మీద కేసు పెడతారు. కామన్, తేల్చుకోవాల్సింది ఎక్కడ కోర్టులో తేల్చుకోవాలి. సో దానికి అంటే మైండ్ని ఏ విధంగా అయితే కనుక ప్రిపేర్ చేసుకుని పెడతామో అదే విధంగా ఇక్కడ కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ప్రత్యేకించి చట్టాలు అయితే కనుక అవసరం లేదు, ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది. అంటే లివ్ ఇన్ రిలేషన్ చేసేటప్పుడు, పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటే కనుక అసలు ఏ ఇబ్బంది ఉండదు కదా. ఓకే, సో ఏ విధంగా అయితే కనుక మ్యారేజ్ చేసుకునే ముందు లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు ఈ మ్యారేజ్ చేసుకునే ముందు ఆడపడుచు కట్నం అని అవన్నీ అంతా కొంత అమౌంట్ ఇస్తారు కదా, అట్లని ఇవన్నీ చేసే ముందు అడ్వకేట్ కట్నం అని చెప్పి సర్టైన్ అమౌంట్ తీసి పక్కన పెట్టుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఆమెకు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టినారు అనుకోండి, ఒక 3 lakhs 2 lakhs పక్కన పెట్టుకోండి అడ్వకేట్ ఫండ్ అని చెప్పని. మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒక 25 లక్షలు 30 లక్షలు కట్నం తీసుకుంటున్నారు అనుకోండి, ఒక 5 లక్షలు 6 లక్షలు పక్కన పెట్టుకోండి అడ్వకేట్ ఫండ్ అని చెప్పని. అసలు ఇబ్బంది ఉంటుంది కదా, ఎందుకు మీకు ఈ టెన్షన్? చట్టం ఎందుకంటే దానికి మేము ఉన్నాగా, మీకు డబ్బులు ఇచ్చి మేము ప్రశాంతంగా ఉండొచ్చు అంట. మీకోసం ముందు నుంచే పక్కకి ఇట్లా డబ్బులు దాచిపెట్టుకోవాలని. మా డబ్బులు లేకుండా మేము ఎట్లా బతకాలండి చెప్పండి? మీరు బ్రతకడానికి మీ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్ళి మీకోసం ఒక 5 లక్షలు ఎలాగండి? ఇప్పుడు అట్లనే సరే భయం ఉంటుంది కదా, అలానే భయం ఉంటుంది కదా. ఓకే, లాస్ట్లీ అంటే ఈ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత అలిమోనీ కోసం ఓన్లీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని ఈ మధ్య బాగా అదే చెప్తా కదండి, బ్లాక్మెయిల్ అలిమోనీ అంటే అది నథింగ్ బట్ అది. మ్యారేజ్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, కేసులు పెడతారు, అన్నీ అవుతాయి, తిరిగి అయిపోయిన తర్వాత ఇవన్నీ కాదు, ఒక సెటిల్మెంట్ కదా, అలిమోనీ ఎంత ఇస్తావు, ఫైనల్ సెటిల్మెంట్. రైట్, ఇలాంటి సిచ్యువేషన్స్లో అబ్బాయిలు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు కోర్టులో 482 అంటే క్వాష్ పిటిషన్స్ అన్నీ ఉంటాయండి, ఇన్హీరెంట్ పవర్స్ ఉంటాయి. ఇటువంటి ఫాల్స్ కేసెస్లో అబ్బాయిలు ఇరికినప్పుడు ఆ కేసు తప్పు అని చెప్పని అతని మీద నమోదైన కేసుని కొట్టివేయించుకోవడానికి అడ్వకేట్ని అప్రోచ్ అయితే హైకోర్టులో 482 ప్రొవిజన్ కింద క్వాష్ అని ఉంటుంది. అది వేస్తే కనుక హైకోర్టు వారు దాంట్లో ఉన్న కంప్లైంట్లో ఉన్న ప్రాథమిక ఆధారాలన్నీ పరిశీలించిన మీద ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయితే కొట్టేస్తడం జరుగుతుందండి. అదేవిధంగా డీవీసీలోనే అంతే, 498 అని అంతే, ఈ దేంట్లో అయినా కూడా హైకోర్టు అనేది ఉంది. అదేవిధంగా కింది కోర్టుకి సంబంధించి అయితే కనుక డిశ్చార్జ్ పిటిషన్ అని ఉంటుంది, అది వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి